ట్రైన్లో మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు అనంతపురం నుంచి మనకు వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు వరకు మనకు వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో ఈ పక్కన చూసుకున్నాం మనకు వచ్చేసి జనరల్ టికెట్ అలాగే బుకింగ్ ఆఫీస్ వచ్చేసి మనకు ఎక్కడైతే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే రెడీగా అయితే ఉంది. ఎలా చూసుకుంటే మొత్తం అయితే గబ్బు అయిపోయింది. మనకు బెంగళూరు నుంచి అనంతపురం వచ్చేటప్పుడు గబ్బు అయిపోయింది. అసలు వాటర్ కూడా ఏమైతే రావట్లేదు. అసలు ఈ వాసన కూడా అసలు చూడాల్సిన పని లేదు. ఒక రేంజ్లో అయితే వాసన అయితే వస్తుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు చూడండి. వచ్చేసి మనకు అనంతపురం వరకు పొడిగించిన తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ కూడా చాలా ఫుల్గా అయితే పెరిగింది. సో మనకు ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగినలే చాలా అంటే చాలా ఫుల్గా దిగినారు హిందూపురంలో కూడా. హీరో వచ్చేసి మనం వచ్చేసి అనంతపురం నుంచి బెంగళూరు వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. అది కూడా వచ్చేసి మనం మెమూ ప్యాసింజర్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు అనంతపురం నుంచి 2:10కి స్టార్ట్ అయ్యి అలాగే మనకు వచ్చేసి 7:50కి అంతా మనకు వచ్చేసి బెంగళూరుకి అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ మనకు జర్నీ టైంగా చూసుకుంటే దాదాపు 5 గంటల 40 నిమిషాలు అయితే పడుతుంది అనంతపురం నుంచి బెంగళూరు వరకు. ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 66560. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే రెడీగా అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. సో అనంతపురంలో చూసుకుంటే మనకు వచ్చేసి 2 ఎంట్రీలు అయితే ఉంటుంది. సో ఈ పక్క ఎంట్రీ ఉంటుంది, ఆ పక్క ఎంట్రీ అయితే ఉంటుంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఏమైతే ఉండదు. సో ఈ పక్క అయితే ఉంటుంది. సో అనంతపురంలో చూసుకుంటే మనకు వచ్చేసి డిస్ప్లే బోర్డ్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఈ పక్కన చూసుకున్నాం మనకు వచ్చేసి జనరల్ టికెట్ అలాగే బుకింగ్ ఆఫీస్ వచ్చేసి మనకు ఎక్కడైతే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 అయితే రెడీగా అయితే ఉంది. సో మన ట్రైన్ రావడమే కొంచెం లేట్గా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు 4:20కి వచ్చేసి మనకు అనంతపురం నుంచి అయితే బయలుదేరుతుంది. సో క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు ఈ ట్రైన్లో చూసుకుంటే. ట్రైన్లో మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు అనంతపురం నుంచి మనకు వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు వరకు మనకు వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో దాదాపుగా మన ట్రైన్ ఆగే స్టాప్లో చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు 28 స్టాప్లో అయితే మన ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. మనకు వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు అనంతపురం నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు మనకు వచ్చేసి 50 రూపాయలు అయితే పడింది. మనం ట్రావెల్స్ కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు 235 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. సో వయా వచ్చేసి ధర్మవరం, ప్రశాంత్ నిలయం అలాగే హిందూపురం, యనక జంక్షన్, బెంగళూరు కంటోన్మెంట్. మన ట్రైన్ వచ్చేసి 2:10కి అయితే స్టార్ట్ అవ్వాలి. కాకపోతే 2:20కి అయితే స్టార్ట్ అయింది. కొంచెం రావడానికి కొంచెం లేట్గా అయితే వచ్చింది మన వన్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే ట్రైన్ కూడా వచ్చేసి ఏటీపీ. ట్రైన్లో వాష్రూమ్గా చూసుకుంటే అసలు వాడాల్సిన పని లేదు, ఎందుకంటే అంత గబ్బు అయిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అనంతపురంకి వచ్చేప్పుడే వాష్రూమ్ అయితే మొత్తం అయితే నాశనం అయిపోయినది. మీరైతే డోర్ అయితే ఓపెన్ చేస్తుంది, అంత గొప్ప అయితే పడుతుంది. సో వచ్చేసి మనకు అనంతపురం వచ్చిన తర్వాత మనకు మొత్తం క్లీనింగ్ అని చేస్తుంటే చాలా బాగుంటుంది. సో అసలు క్లీనింగ్ అయ్యేలా ఒక 10 నిమిషాలు నడిచిన ట్రైన్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మనకు బెంగళూరు వరకు. సో అందుకే మనకు వచ్చేసి క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. సో వాష్రూమ్ వస్తే ఏం అయితే బాగలేదు అసలు అని చెప్పుకుంటే. ఎలా చూసుకుంటే మొత్తం అయితే గబ్బు అయిపోయింది. మనకు బెంగళూరు నుంచి అనంతపురం వచ్చేటప్పుడు గబ్బు అయిపోయింది. అసలు వాటర్ కూడా ఏమైతే రావట్లేదు. అసలు ఈ వాష్రూమ్ కూడా అసలు చూడాల్సిన పని లేదు. ఒక రేంజ్లో అయితే వాసన అయితే వస్తుంది. సో మన ట్రైన్లో చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. సో 3+2 సిట్టింగ్, అలాగే సపరేట్గా మనకు వచ్చేసి లగేజ్ సపరేట్ పెట్టుకునే ర్యాక్ అయితే ఉంది. అలాగే దీంతో వచ్చేసి మనకు ఛార్జింగ్ సాగర్ కూడా అయితే ఉంది. సో ఇప్పటికి కూడా అంతే. అసలు ట్రైన్ అయితే మొత్తం క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. దీనికి సో ఇది వచ్చేసి మన తిరుపతి ప్యాసింజర్ ట్రైన్ ఇది. ఫస్ట్ స్టాప్ అయిన ప్రసన్నయ్యపల్లికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫ్రంట్లో అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి మనకు బెంగళూరు నుంచి మనకు ధర్మవరం వరకు తిరిగేది. సో దీని వచ్చేసి మనకు రీసెంట్గా వచ్చేసి మనకు అనంతపురం వరకు అయితే పొడిగించినారు. అయ్యపల్లికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PSBY.
వచ్చేసి మనకు ఈ రూట్లో కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. సో మేము కూడా చూసుకుంటే మనకు వచ్చేసి 2 మెమోలు అయితే కలిపి ఉంటారు ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. సో మనకని చూసుకుంటే కలర్ కూడా మనకు వచ్చేసి గ్రీన్ కలర్ ఉండేది, ఎల్లో కలర్ పెయింట్ అయితే కూడా వేసినారు. మన ఐసే బ్లూ కలర్ కోచ్ ఎలా ఉందో దాన్ని బ్లూ కోచ్ నుంచి ఎలా కోచ్ ఎలా కొట్టిన దీన్ని కూడా అలాగే పెయింటింగ్ అయితే కూడా వేసినారు. ట్రైన్ స్పీడ్ విషయం చెప్పాలంటే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి మనకు 100, దాని మించి అయితే పోదు. మనకు వచ్చేసి ధర్మవరం నుంచి మనకు పెనుకొండ జంక్షన్ వరకు మనకు వచ్చేసి సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. సో మళ్ళీ అక్కడ నుంచి మనకు వచ్చేసి డబుల్ లైన్ అయితే ఉంటుంది. సో ఈ డబుల్ లైన్ వచ్చేసి మనకు ధర్మవరం జంక్షన్ నుంచి గుంతకల్ దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ధర్మవరం జంక్షన్ లోపలికి వెళ్ళేటప్పుడు మన ట్రైన్ కరువుగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఒక లైట్ కరువు అయితే తీసుకెళ్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఆల్మోస్ట్ మనం వెళ్ళే రూట్లో కానీ చూసుకుంటే మొత్తం కర్వ్స్ కొండ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ముందు వచ్చేసి మనకు ధర్మవరం జంక్షన్ నుంచి మనకు బెంగళూరు వరకు తిరిగేది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు జూన్ 2వ తేదీ నుంచి మనకు అనంతపురం వరకు అయితే పొడిగించినారు. సో ధర్మవరం కూడా ప్రౌడ్గా చూస్తుంటే ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో సగం క్రౌడ్ వచ్చేసి మనకు అనంతపురంలో ఫుల్ అయిపోయింది. ఇక ట్రైన్ మొత్తం ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు చూడండి. వచ్చేసి 19 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ధర్మవరం జంక్షన్కి అయితే రీచ్ అయింది. వచ్చేసి ధర్మవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. సో ధర్మవరం జంక్షన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి పాకల జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అదే తిరుపతి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గుంతకల్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు పెనుగొండ జంక్షన్ బెంగళూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి పెనుగొండ జంక్షన్ బెంగళూరు వెళ్ళే రూట్లో అయితే ఆ రూట్లో అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ధర్మవరం చెప్పాలంటే మనకు క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు. డిలే కానీ చూసుకుంటే దాదాపు 20 నిమిషాలు డిలే అయితే ఉంది. సో ధర్మవరం జంక్షన్ నుంచి కొంచెం ఫ్రంట్ రాగల మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. ఇది కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూడండి. ట్రైన్ వచ్చేసి దాదాపు 16 కోచెస్ మీద నడుస్తుంది. సో 2 మెమోలు అయితే జాయిన్ చేసిండారు. సో కరువుగా చూసుకుంటే చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫుల్ ఆఫ్ సర్కిల్ అయితే కొడుతుంది ఇక్కడ. ఆ ట్రైన్ వచ్చేసి బాసంపల్లికి అయితే వచ్చేసింది. అసలు ప్లాట్ఫామ్ కూడా ఎంటర్ అవ్వలేదు, ఇక్కడైతే నిల్చుకుని ఉంటాను. ఎందుకంటే 16 కోచెస్ నడుస్తుంది కదా. సో ఆ ఫ్రంట్ వాళ్ళగా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతాను. క్రౌడ్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్కి. సో ఎక్కడ కానీ మనకు చేసే క్రౌడ్ తక్కువనే లేదు, చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. అసలు ప్లాట్ఫామ్ కూడా చూడండి ఎంత కిందకైతే ఉన్నది. మనం వచ్చేసి బాసంపల్లి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రైల్వే కోడ్ వచ్చేసి BSPL. సో ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకు కొండ లొకేషన్ అయితే మొత్తం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పక్కన చూసుకుంటే మనకైతే వాన పడేలాగైతే ఉంది, కానీ వాన అయితే ఒక చుక్క వల్ల. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న టనల్ లోపలికి అయితే ఎంటర్ అవుతాము. సో ఆ 2 కొండల మధ్యలో అయితే మనం ఒక టనల్ అయితే ఉంటుంది, ఒక చిన్న టనల్లో.
వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నీలమ్మకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే మనకు క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు. అలాగే దీవాలు కొంచెం లైట్గా అయితే దిగినారు. ఈ సత్యసాయి ప్రశాంతి నీలమ్మ కూడా మనకైతే క్రౌడ్ అయితే మొత్తం ఇంకా ఫుల్గా అయితే ఉన్నారు. మనకి ఇంకా చార్టర్గా అయితే ఉంది. మన ప్రశాంతి ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి ప్రశాంతి నీలమ్మ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. పుట్టపర్తిలో చూసుకుంటే సో ఇక్కడికి వచ్చేసి మన ట్రైన్ దాదాపు 29 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి సత్యసాయి ప్రశాంతి నీలమ్మ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రిజర్వేషన్ కోడ్ వచ్చేసి SSPN. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు నారాయణపురం. మన ట్రైన్ వచ్చేసి పెనుకొండ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో రిజర్వేషన్ కోడ్ వచ్చేసి PKD. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే 2 జోన్ మధ్యలో అయితే తిరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, అలాగే మనకు వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ మధ్యలో అయితే తిరుగుతుంది. సో డివిజన్కి చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు గుంతకల్ డివిజన్, అలాగే వచ్చేసి మనకు బెంగళూరు డివిజన్ మధ్యలో అయితే తిరుగుతుంది ఈ ట్రైన్. నేనైతే మాత్రం మామూలు డిమాండ్ అయితే లేదు, ఫుల్ డిమాండ్ అయితే ఉంది. కానీ వచ్చేసి పెనుకొండ జంక్షన్కి దాదాపు 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అలాగే దిగులో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ కానీ చూసుకుంటే అసలు జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే ట్రైన్ వచ్చేసి పెనుకొండ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చూస్తుంటే మనకు వచ్చేసి ఇండియన్ రైల్వేస్ రైల్ గ్రైండింగ్ మిషన్ అయితే ఉంది. సో మళ్ళీ మనకు వచ్చేసి పెనుగొండ జంక్షన్ నుంచి మనకు బెంగళూరు వరకు చూసుకుంటే మనకు వచ్చేసి డబుల్ లైన్ అయితే ఉంటుంది. నుంచి కొంచెం ఫ్రంట్ రగల మనకు వచ్చేసి ఆ కొండల లొకేషన్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. అలాగే ట్రైన్ కవర్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే మొత్తం ఆపకి పక్క అయితే ఫుల్ కవర్స్ అయితే తిరుగుతుంది ఈ పక్క అంతా. మనం వచ్చేసి రంగేపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే.
మన ట్రైన్ వచ్చేసి మలుగూరుకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు సిగ్నల్ కూడా అయితే చేసింది. రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు కరువు టైప్ అయితే ఉంది. చాలా సూపర్గా అయితే ఉంది రైల్వే స్టేషన్ కూడా. సో వెల్కమ్ టు పురం. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి HUP. సో ఇక్కడ మన ట్రైన్ చూసుకోవచ్చు. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ కోసమే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి హిందూపురంకి అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో హిందూపూర్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో దాదాపు మన ట్రైన్ వచ్చేసి 37 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది హిందూపురంకి. మన జర్నీ వచ్చేసి 124 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అనంతపురం నుంచి హిందూపురం దాకా. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే చాలా అంటే చాలా ఫుల్గా దిగినారు హిందూపురంలో కూడా. మన ట్రైన్ వచ్చేసి హిందూపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దేవరపల్లె. మన ట్రైన్ వచ్చేసి దేవరపల్లికి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫ్రంట్లో అయితే ఉన్నారు. దేవరపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DPE. ఇప్పుడు వచ్చేసి మనం ఆంధ్ర నుంచి మనం వచ్చేసి కర్ణాటక కూడా ఎంటర్ అయిపోతున్నాము. సో దేవరపల్లి దాటుతున్న మనం వచ్చేసి కర్ణాటక బార్డర్లో కూడా ఎంటర్ అయిపోతున్నాము. సో వెల్కమ్ టు యలంక జంక్షన్. సో యలంక జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YLK. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ అని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో అక్కడ చూసుకుంటే ఏదో మెమో అయితే ఉంది. ఆ మెమోలో కూడా క్రౌడ్ అయితే మొత్తం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో యలంక జంక్షన్ లాగా చూసుకున్నా మనకు వచ్చేసి ఈ పక్క ప్లాట్ఫామ్ ఉంటుంది, అలాగా ఆ పక్క కూడా ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 2, ఆ పక్క వచ్చేసి ప్లాట్ఫామ్ 1. సో ఆ పక్క కూడా మనకైతే ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది, చూపిస్తుంది కూడా. యలంక జంక్షన్ రాగలే మనకు వచ్చేసి సగం క్రౌడ్ మొత్తం ఇక్కడైతే దిగిపోతారు. సో యలంక జంక్షన్ వచ్చేసి మనకు అలాగే KSR బెంగళూరుకి మనకు యశ్వంత్పూర్కి ఒక సపోర్టింగ్ స్టేషన్ ఇది. యలంక జంక్షన్లో కూడా చూసుకోవచ్చు మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో యలంక జంక్షన్లో చూసుకుంటే ఒక 2 hours మనకు యశ్వంత్పూర్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు KSR బెంగళూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. మైందప్ప హాలీలో కూడా మనకైతే క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగిపోయినారు. సో నేను కూడా ఎక్కడైతే దిగిపోతాను. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 1 hour లేట్లో అయితే నడుస్తుంది. సో నేను రావాల్సిన ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ బయలుదేరిపోయింది. సో దానివల్ల నేనైతే ఎక్కడైతే దిగిపోతాను. తక్కువ ప్రైస్లో మనం వచ్చేసి అనంతపురం నుంచి బెంగళూరుకి అయితే ఈజీగా అయితే మేము పట్టుకొని రావచ్చు. ఇంత తక్కువ ప్రైస్లో మనం వచ్చేసి అనంతపురం నుంచి బెంగళూరు వరకు మేము పట్టుకుని ఈజీగా అయితే వచ్చేవచ్చు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు అనంతపురం వరకు పొడిగించిన తర్వాత మనకు వచ్చేసి అంతకుముందు ధర్మవరం నుంచి మనకు KSR బెంగళూరు వరకు నడిచేది మేము. సో అప్పుడు కానీ వచ్చేసి మనకు ధర్మవరం నుంచి KSR బెంగళూరు నడిచేటప్పుడు ఇది వచ్చేసి మనకు 5:30-6 గంటల ఆ సమయంలో మనకు వచ్చేసి బెంగళూరుకి అంతా రీచ్ అయిపోతా ఉండిందంట ఈ మేము. వచ్చేసి మనకు అనంతపురం వరకు పొడిగించిన తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ కూడా చాలా ఫుల్గా అయితే పెరిగింది. సో మనకు వచ్చేటప్పుడు కానీ చూసుకుంటే ధర్మవరంలో కొంతమంది ఎక్కేస్తున్నారు బెంగళూరుకి వెళ్ళే వాళ్ళే, మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ అదే ట్రైన్లో అట్టే వెళ్ళిపోతున్నారు సీట్ పట్టుకుని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్ దొరకదనేసి ముందుగా అయితే ధర్మవరం జంక్షన్లో కొంతమంది ఎక్కేసారు. మనకైతే పొడిగించిన దగ్గర అనంతపురం వరకు. సో దాదాపు చూసుకుంటే మనకు వచ్చేసి 1 hour లేట్గా వచ్చేసి మనకు బెంగళూరుకి అయితే రీచ్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.